మాత్రే నమః. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ జగన్మాత చండీ పరాదేవత యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనందరికీ కలగాలి అని కోరుకుంటూ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. చివరి రాశి మీనరాశి యొక్క ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం ది అనే అక్షరం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు దు, మెలిక షా, షం అంటే శంకరయ్య, శంకరుడు అనే పేరు వచ్చేవాళ్ళు, శంకర్ అనే పేరు వచ్చేవాళ్ళు, కానీ ఒత్తు ఝ, ఒత్తు థ. అలాగే చివరి నక్షత్రం రేవతి నక్షత్రం 4 పాదాలు దే, దో, చా, చి. ఈ అక్షరాలు ఉన్నవాళ్ళు మీనరాశిగా చెప్పబడతారు. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం 3 అంటే గౌరవం 3, అవమానం 1గా చెప్పబడుతుంది. అలాగే ఆదాయం 5, వ్యయం 5 రెండు సమానంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అంటే డబ్బు సంబంధమైన పరిస్థితులు బాగానే ఉంటాయి అని చెప్పచ్చు. ఈ సంవత్సరం గురువు ఈ మీనరాశి వారికి 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి, శని 12వ స్థానం నుంచి జన్మము అంటే మీ మీనరాశిలోకి ప్రవేశము, రాహువు జన్మస్థానంలోంచి 12వ స్థానంలోకి, కేతువు 7వ స్థానంలోంచి 6వ స్థానంలోకి సంచారం జరుగుతున్నాయి. ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంత మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి. ఎక్కువగా ఏలినాటి శని ప్రభావం చాలా ఉంది. కొంత విచారము, ప్రశాంతత లేకపోవడము, అశాంతి, ఎప్పుడు ఏదో ఒక చికాకు, ఏదో ఒక భయము, అనుకోకుండా విరోధాలు, వ్యతిరేకత, ఇవన్నీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ధనపరమైనటువంటి సమస్యలు, ధనానికి బాగా ఇబ్బంది కలిగి ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా, అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కష్టము, బాగా శ్రమ ఎక్కువ ఉండి ఫలితం తక్కువ రావడం ఇత్యాదివన్నీ సూచిస్తున్నాయి. చిన్న చిన్న ఫలితాలు అప్పుడప్పుడు మంచి జరిగినా ఈ ఏలినాటి శని ప్రభావము ఇత్యాది ఫలితాలు మీ మీద కొంత దుష్ప్రభావం చూపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఆలోచించి నిర్ణయాలు ఆలోచించి మాట్లాడడం మంచిది. ఎవరిని ఎక్కువగా నమ్మకపోవడం, త్వరగా నిర్ణయాలు తీసుకోకపోవడం, నిదానించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా ధనపరమైన విషయాల్లో కూడా ఇవ్వడం, ఎవరికైనా ఇవ్వాలన్నా 1కి 2 సార్లు ఆలోచించి ధనాన్ని ఇవ్వండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు, ధనపరమైన చికాకులు ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా మధ్యమంగా ఉంది, 50-50గా చెప్పచ్చు. కష్టముతో కూడుకొని నష్టం లేకుండా ముందుకు సాగుతారు, లాభం కూడా అంతగా ఉండదు. వ్యాపారాలు ఉన్న వాటిని కొనసాగించుకోవడం మంచిది. కొత్త వ్యాపారాల్లోకి అడుగు పెట్టకపోవడం చాలా ఉత్తమం. అదే రకంగా ఉద్యోగస్తులు కూడా కొంత అనుకూలం ఉంది, కానీ పూర్తి అనుకూలం కాదు. కాకపోతే ఉద్యోగస్తులకు పర్వాలేదు అని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత ఏమన్నా కొంత మంచి ఫలితాలు రావచ్చు. ముందైతే అంత గొప్పగా లేవు. ఆ తర్వాత మాత్రం కొంత నామినేటెడ్ పదవులో లేకపోతే గుర్తింపు రావడమో, మీకు పేరు ప్రఖ్యాతులు పెరగడమో, మంచి గుర్తింపు రావడమో జరుగుతుంది. విద్యార్థులకు మంచి అనుకూలంగానే ఉంటుంది, విజయాలు వస్తాయి, శుభ ఫలితాలు చూస్తారు. ఎంట్రన్స్ వాటిల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. మీరు అనుకున్న కాలేజీల్లో మీ చదువు కొనసాగుతుంది. విదేశీ యానాన్ని కూడా ప్రయత్నించవచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఉద్యోగ ఫలితం రావచ్చు ఇత్యాదివి చెప్పచ్చు. వివాహ యోగము, పుత్ర సంతాన యోగము లేదా సంతాన యోగం ఇత్యాది కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహయోగము ఇత్యాదివి కూడా కొంత నిదానించేటువంటి అవకాశం ఉన్నాయి. స్థల యోగాలు, సమస్యలు కొంత ఇబ్బందులు పెడతాయి, నిదానించేవి వీగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ మీనరాశి వారు ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావ నివృత్తి కోసం శని ఆరాధన చేయడం, శనికి తైలాభిషేకాలు చేయించడం, శనివార నియమాలు పాటించడం, అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, 3 దేవతల్ని బాగా ఆరాధించడం, మన్యు సూక్త హోమాదులు 3 నెలలకు ఒక్కసారైనా చేయించుకుంటూ ఉండడం చాలా మంచిది. ఆంజనేయ స్వామి హోమం చేయించడం మంచిది.
ఆంజనేయ స్వామికి తమలపాకులు వడమాల సమర్పించడం, సింధూరార్చన చేయించడం, వీలైతే నెలకొక్కసారైనా 41 ప్రదక్షిణలు స్వామివారికి చేయడం, అదేవిధంగా శనికి తైలాభిషేకం శనివారాలు, శనిత్రయోదశులు లేదా నెలకొక్కమారు చేయిస్తూ ఉండడం, నల్లటి వస్త్రము, నల్లటి నువ్వులు కేజీపావు చొప్పున, ఇనుప వస్తువులు ఇత్యాది శనిదానంగా సమర్పించడం, జమ్మి చెట్టును ఆరాధించడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ వ్యతిరేకంగా ఉన్న ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. శనివార నియమాలు పాటించడం మంచిది. అమ్మవారి యొక్క ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. అమ్మవారికి ఎర్రటి వస్త్రాలు సమర్పించడం, కుంకుమ ఎక్కువగా సమర్పించడం, మీరు కూడా అమ్మవారిని పూజించిన కుంకుమను ధరించడం, అమ్మవారి యొక్క పూజల్లో, ఆరాధనల్లో, హోమాదుల్లో పాల్గొనడం ఇత్యాది వాటి వల్ల ఈ శని ప్రభావాలు తొలగిపోతాయి, దుష్ప్రభావాలు తొలగిపోతాయి, మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.